ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి యాక్చువల్ ప్రిపరేషన్? అప్పటి నుంచి సోషల్ చదవడం ఎక్కువ అయింది సార్. మ్యాథ్స్ చదవడం తక్కువ అయిపోయింది. ఆ 6th 7th నుంచి అది అదృష్టమో తెలియదు, ఇంకేంటో తెలియదు, అట్లా అయిపోయింది. అంత చిన్న వయసులో కూడా సోషల్ చదవడం అయిపోయింది. సోషల్ చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, 99, 100 అట్లా. చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదివేది. మ్యాథ్స్ వచ్చి 50s 60s లో ఉండే. మ్యాథ్స్ సార్ అందరు కంప్లైంట్ చేస్తూ ఉండే, సార్ ఏంటి యావరేజ్ మార్కులు అని. సోషల్ లో మంచి మార్కులు వచ్చాయి అంటే నాకు పూలు ఒకటే సార్ ఐపీఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి. గోపాల్ కృష్ణ సార్ అని ఉంటుండే సార్, మ్యాథ్స్ సార్ 7th క్లాస్ లో. నాకు ఇంకా గుర్తుంది, ఒకరోజు సోషల్ పేపరు ఆయన క్లాస్ టీచర్ ఉండే. క్లాస్ అంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కి క్లాస్ టీచర్ అంటారు కదా, అంటే క్లాస్ కి ఆయన మొత్తం హెడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సైన్ చేయడం. మ్యాథ్స్ లో చూస్తే 54 ఏమో ఉన్నాయి, సోషల్ లో చూస్తే 98 ఉన్నాయి. ఆ పేపర్ తీసుకురమ్మని చెప్పి సోషల్ పేపర్ చూస్తారు. చూసి ఇంత బాగా వస్తుంది మ్యాథ్స్, ఎందుకు 90s తెచ్చుకోవట్లేదు అంటే, నాకు అవసరం లేదు సార్ మ్యాథ్స్ అని. అసలు ఇంకా గుర్తుంది నాకు, ఎందుకు అంటే ఐపీఎస్ సిలబస్ లో మ్యాథ్స్ ఇక్కడ లేదు సార్. అప్పుడు లేదు, 2013 కన్నా ముందు సీసెట్ పేపర్ లేదు. అప్పుడే నేను ఆ 6th 7th క్లాస్ లోనే ఆ సిలబస్ చూసినాను. ఆ సోషలే ఎక్కువ, సోషల్ సైన్సెస్ కి సంబంధించింది మొత్తం ఉండాలి అని దాంతో అప్పుడే ఆ అవేర్నెస్ ఉంది చేయడం స్టార్ట్. కానీ దురదృష్టం ఏమో 2013 తర్వాత సీసెట్ పేపర్ యాడ్ అయింది. సీసెట్ యాడ్ అయింది. 5 అటెంప్ట్ లో 2 సార్లు సీసెట్ లోనే పోయింది. ఓకే, అదే ఒక దురదృష్టం. నాకు అప్పుడప్పుడు హాండ్ చేస్తా ఉంటుంది సార్. సార్ చెప్పినప్పుడు బాగా చేసి ఉంటే మనం సీసైడ్ లో పోయే పరిస్థితి లేకుండా ఎక్కువ మెయిన్స్ వచ్చి ఉంటే ఈ పాటికి సర్వీస్ లో ఉండేదేమో అని చాలా అనిపించింది. అందుకే పెద్దల మాట సర్ధనం మూట.